హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు బొమ్మనాథ్ డైరీ. మనమైతే ఈరోజు గంగాధర మార్కెట్లో ఉన్నామండి. సో ఈ గేదెలు అయితే చూడొచ్చు. గేదె అన్న అయితే తీసుకొచ్చారు. రేట్ అయితే అడిగి తెలుస్తున్నాము. నమస్తే అన్న. 95,000 చెప్తున్నాం. ఈనిందా ఈయన అడిగి ఉందా? ఇప్పుడు సెకండ్ అవుతుంది. ఎన్ని రోజులు పడుతుంది నిండానికి? 15 రోజులు పడుతుంది. ఫస్ట్ సార్ ఎన్ని పాలు ఇచ్చిందన్నా? 3.5 ఇచ్చింది. ఎంత చెప్తున్నా రేటు? 95,000 చెప్తున్నావు. తగ్గుద్దామన్నా? తగ్గించుకోవచ్చు మాట్లాడుకుంటా. సో చూడండి ఫ్రెండ్స్, 95,000 అయితే చెప్తున్నాను అండి ఈ గేదెకి అయితే. రెండో ఈత గేదె. సో వారం రోజుల టైం అయితే పడుతుందని చెప్తున్నారు ఈనడానికి. సో చూడొచ్చు. సో ఎంత రేటు పెట్టచ్చో మీరైతే కామెంట్ చేయండి. సో మనమైతే మార్కెట్ అయితే కవర్ చేద్దాము. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది రేట్లు అయితే ఎలా ఉన్నాయో. సో ఏవైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి. పక్కన హైప్ ఉంటుంది, హైప్ బటన్ ప్రెస్ చేయడం వల్ల రీచ్ అయితే అవుతుందండి రైతులకైతే. రేటు ఎంత చెప్తున్నా? ఇది 45,000 చెప్తున్నావు. ఎన్నో అవుతానా? 3వ ఈత ఇంతే. ఎన్ని పాలు ఇచ్చిందన్నా లాస్ట్ ఈతలో? 5 లీటర్లు ఇచ్చింది. ఎన్ని రోజులు పడుతుంది నిండడానికి? నెల పడుతుంది. ఎంత? 45కి ఇస్తా ఉన్నాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే లోకల్కి అయితే 45,000 అయితే ఇస్తా అని చెప్తున్నా అండి. నెల రోజులు అయితే చూడండి, నెల రోజులు అయితే ఇండడానికి అయితే పడుతుందని చెప్తున్నాను. 45,000 అయితే ఇస్తామని చెప్తున్నాను అండి. గంగాధర మార్కెట్లో ఉన్నాము, లోకల్కి ఇదే. సో ఇదైతే సో ఎంత రేట్ పెట్టచ్చో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ గేదెకి. సో ఇక్కడ ఒక గేదె ఉందండి. గేదె రేట్ అయితే అడిగి చూసుకుందాము. గంగాధర మార్కెట్ ఉన్నాము. ఎంత చెప్తానన్నా? 95,000 చెప్పినావు. ఎన్ని రోజులు పడుతుంది నిండడానికి? 8 రోజులు పడుతుంది. ఎన్నో అవుతానా? రెండో ఈత. లాస్ట్ ఈత ఎన్ని పాలు ఇచ్చింది? 4 పూట 8 లీటర్ల పాలని చెప్తున్నావు. రేట్ ఎంత? 95 చెప్పినావు. లాస్ట్ ఎంత ఇస్తావునా? 75కి ఇస్తావు. సో చూడండి ఫ్రెండ్, లాస్ట్కి అయితే 75,000 అయితే ఇస్తానని చెప్తున్నాను అండి. గేదె చూడవచ్చు ఎలా ఉందో. మనం గంగాధర మార్కెట్లో ఉన్నామండి. సో మీరైతే కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో. ఇక్కడ ఒక గేదె ఉంది, అన్నయ్య తరగతి. నమస్తేనా? ఎంత చెప్తున్నా? 72,000 చెప్తున్నావు. ఇండానికి ఎన్ని రోజులు పడుతుంది? 20 రోజులు పడుతుంది. ఒక నిమిషం. లాస్ట్ ఇదా 3 లీటర్ల పాలు అయితే ఇస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. గంగాధర మార్కెట్లో అయితే అవైలబుల్లో ఉంది గేదె అయితే. సో చూడొచ్చు, మీరైతే కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో. సో ఇక్కడ అయితే ఇంకో గేదె అయితే అవైలబుల్ ఉందండి. రేట్ అయితే అడిగి తెలుస్తున్నాము. 90 చెప్తున్నాం. ఇండానికి ఎన్ని రోజులు పడుతున్నా? 20 డేస్ పడుతుంది. లాస్ట్ అయితే ఎన్ని పాలు ఇచ్చిందన్నా? 4 లీటర్ల పాలు ఇచ్చింది. సో ఎంతకి ఇస్తానన్నా ఫైనల్కి అయితే? ఎంత అడిగితే నచ్చిస్తుంది. సో చూడండి మీరైతే కామెంట్ చేయండి దీనికైతే ఎంత రేటు పెట్టచ్చో. గంగాధర మార్కెట్లో ఉన్నాం మనం. ప్రతి శనివారం జరుగుతుందండి మార్కెట్ అయితే. ఇక్కడికైతే అన్ని గ్రేడెడ్ ముర్రాలు, చిలకపల్లి అయితే రావడం జరుగుతుంది. బ్రీడ్స్ అయితే తక్కువ వస్తాయి మార్కెట్కి అయితే. సో ఇక్కడికైతే అన్ని చిన్న సైజులు బల్లర్ అయితే రావడం జరుగుతుంది. చిలకపల్లి కూడా రావడం జరుగుతుంది, చిన్న సైజులు. సో సైజులు కూడా చూడవచ్చు. ఇలాంటి సైజు బల్లర్ అయితే ఎక్కువ వస్తుంటాయి గేదెలు అయితే. ఇవైతే దాని దూడ పూటకైతే 2 లీటర్లున్నర ఎదిస్తాయి. ఇలాంటి సైజుల గేదెలు అయితే రావడం జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 45,000 అయితే అమ్ముడుపోయిందండి. 45,000 55,000 చెప్పారు, 45,000 అయితే ఇచ్చేశారు. సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చిన్న సైజులో ఉందండి. పొద్దులు కూడా చూడవచ్చు. పూటకి 1 లీటర్న్నర 2 లీటర్ల పాలు అయితే ఇస్తాయి. 45,000 అయితే వాళ్ళు ఇచ్చేసారని చెప్తున్నా అండి. గేదెలు చూడవచ్చు ఎలాంటి గేదెలు వస్తున్నాయో మార్కెట్కి అయితే. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దీనికైతే 85,000 అయితే చెప్తున్నారండి ఈ గేదెకి. చూడవచ్చు రేట్ అయితే ఎంత పెట్టచ్చో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ గేదెకి అయితే. సో ఎలాంటి గేదెలు వస్తున్నాయో అయితే చూడండి. ఇక్కడికైతే దీన్ని అయితే 105,000 అయితే చెప్తున్నారండి. 105,000 అయితే చెప్తున్నారు ఈ గేదెకి. సైజ్ చూడవచ్చు. కొంచెం అయితే నాకు గేదెల రేట్లు అయితే ఎక్కువ అయితే అనిపిస్తున్నాయండి. చాలా గేదెల రేట్లు అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. ఇంత ముందు అయితే ఇంత రేట్లు అయితే లేవు మార్కెట్లో. ఇప్పుడైతే చాలా పెరిగాయండి మార్కెట్లో. 45,000 50,000 అయితే వచ్చేటి మంచి గేదెలు. ఇప్పుడు చిన్న దూడలకు కూడా రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు. ఎంత కొన్నా అన్న? నమస్తే అన్న. 65,000 తీసుకున్నారు. వాళ్ళు ఎంత చెప్పారా? 75,000 చెప్పారు. ఎన్ని రోజులు అయితే ఎండడానికి? 2 నెలలు పడుతుంది ఎండడానికి. రేట్లు ఎలా ఉన్నాయన్న?
నాకైతే ఎక్కువ అనిపిస్తున్నాయి కొంచెం. మొన్నటికి ఇప్పుడు తక్కువ ఉంది కొంచెం. మొన్నటికి ఇప్పుడు తక్కువనే అయిందా? ఇంకా ఎన్ని లీటర్లు ఇచ్చా మీ అందాదా? పొద్దుమ 8 లీటర్ల పాలైతే ఇస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, మీరైతే కామెంట్ చేయండి రేట్ అయితే ఎలా అనిపించిందో, మీకు ఎంత రేట్ పెట్టచ్చో అయితే మీరు అయితే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో చూడండి ఫ్రెండ్స్, వచ్చిన వాటిల్లో అయితే మంచి క్వాలిటీలో ఉంది గేదె అయితే మార్కెట్లో. క్వాలిటీ కూడా చూడొచ్చు. సో సన్నగట్టు కూడా చూడొచ్చు అండి. గేదె అయితే మంచి క్వాలిటీలో ఉంది. అన్న అయితే తీసుకొచ్చాడు. ఎంత చెప్తున్నా? 1,50,000 చెప్తున్నావు. ఎన్ని రోజులు అవుతాను తినడానికి? తినడానికి ఈ మంత్ ఆఖరు తింటుంది. ఎన్నో అవుతానా? 2 అవుతాయి. ఇప్పుడు లాస్ట్ అయితే ఎన్ని ఇచ్చిందన్న పాలు? 4 ఇచ్చింది. 4 ఇచ్చింది. ఎంతకి ఇస్తావన్నా లాస్ట్ ఫైనల్ ఎంత అవుతానా? 130 తీస్తావు ఫైనల్ రేట్. సో చూడండి ఫ్రెండ్స్, క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. 130 అయితే లాస్ట్కి అయితే ఇస్తా అని చెప్తున్నా అండి. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. వచ్చిన వాటిలో అయితే మంచి క్వాలిటీలో ఉంది మార్కెట్లో. సో మీరైతే కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో గేదెకి. సో ఇక్కడైతే గేదె ఉందండి, అన్న వాళ్ళే తీసుకొచ్చారు. రేట్ అయితే అడిగి తెలుసుకుందాం. ఎంత చెప్తున్నా? 90,000 చెప్తున్నావు. ఈయనకి ఎన్ని రోజులు పడుతుంది? వారం రోజుల్లో పెంచుతుంది. ఎన్నో అవుతుందన్న? తొలసూరి గౌడి. సో ఫైనల్ ఎంత పడుతుందన్న రేటు? ఎంతకి? 85,000కి ఇచ్చేస్తుంది ఫైనల్. ముందు చెప్తున్నా, మొత్తం చూపెడతాం. సో చూడండి, తొలసూరి పై అయితే చెప్తున్నా. తొలసూరి పై అండి ఇదైతే. సో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. సో మీరైతే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఎంత రేట్ పెట్టచ్చో. క్వాలిటీలు అయితే చూడవచ్చు ఎలా ఉన్నాయో గేదెలు అయితే. సో రేట్ అయితే కొంచెం ఎక్కువనే చెప్తున్నానండి. మార్కెట్లో దూడల రేటు కూడా చాలా పెరిగాయి. ముందైతే ఈ మార్కెట్లో అయితే చాలా తక్కువగా వచ్చేటి గేదెలు అయితే. ఇప్పుడైతే కొంచెం అందరూ మార్కెట్లలో కూడా వీళ్ళు కూడా అలవాటు అయిపోయారు. రేట్లు అయితే కొంచెం ఎక్కువనే చెప్తున్నారు మార్కెట్లో. చూడొచ్చు క్వాలిటీ అయితే. దూడ చూడొచ్చండి. క్వాలిటీ ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. సో ఎలాంటి గేదెలు వస్తున్నాయైతే చూడండి మార్కెట్కి అయితే. ఇవైతే పెద్ద సైజులో ఉన్నాయి గేదెలు అయితే. వాటర్ క్వాలిటీ కూడా చూడవచ్చు. వాటర్ క్వాలిటీ చూడవచ్చు ఎలా ఉందో. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అయితే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి. సో మనమైతే మార్కెట్ అయితే కవర్ చేద్దాము, ఎలాంటి గేదెలు అయితే వస్తున్నాయో మీకైతే ఒక ఐడియా ఉంటుంది. చూడొచ్చు క్వాలిటీ అయితే. క్వాలిటీలు అయితే చూడండి. వీటికైతే అన్నిటికైతే దూడలు అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనం గంగాధర మార్కెట్లో ఉన్నాము. ప్రతి శనివారం అయితే అవుతుంది మార్కెట్ అనేది. క్వాలిటీలు చూడవచ్చు ఎలా ఉన్నాయో. గేదెల క్వాలిటీ చూడండి. గంగాధర మార్కెట్లో అయితే ఉన్నాము మనం. దీనికైతే 72,000 అయితే చెప్తున్నారండి. లోకల్ ఉంది గేదె అయితే, చిన్న సైజులో ఉంది అయితే 72,000 చెప్తున్నారు. నాకైతే చాలా ఎక్కువ అనిపిస్తుంది. దీనికైతే అంత రేటు పెట్టి అయితే వేస్ట్ అండి. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే టూ మచ్ అయితే అనిపిస్తుంది రేట్ అయితే. సో ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి. పక్కన హైప్ ఉంటుంది, హైప్ బటన్ నొక్కడం వల్ల వీడియో అయితే రైతులకైతే రీచ్ అవుతుందండి. క్వాలిటీలు చూడొచ్చు. రెగ్యులర్గా అయితే మనమైతే వీడియోలు అయితే చేయడం జరుగుతుంది మార్కెట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మొమ్మనస్.